నిర్ధారణ చేయడానికి కుదరదా అన్న? దేవుడి విషయంలో దేవుడు ఇలాగే ఉన్నాడు, ఈయనే దేవుడు, ఇదే సత్యము అనేంత వరకు ఎవరూ కూడా రుజువు చేయలేదు. చేయలేదు, ఓకే, చేయలేరు కూడానా? సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కాకపోవచ్చు. ఇప్పుడు మనకి మనిషికి ఒక పరిమితమైన శక్తి ఉంటుంది. దేవుడు అంటే అనంతమైన వాడు. సత్య జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానము అనంతము, ఇవి బ్రహ్మ యొక్క లక్షణాలు. అలా అనంతమైన పరబ్రహ్మ గురించి సామాన్యమైన పరిమితమైన శక్తి కలిగిన ఒక మానవుడు కరెక్ట్గా ఎలా నిర్ధారణ చేయగలుగుతాడు? మరి నిర్ధారణ లేకుండా ఎలా నిజమని భావించి మొక్కుతా ఉన్నారు, కొలుస్తా ఉన్నారన్న? ఇది విశ్వాసము. ఇప్పుడు పరమాత్మ ఈ రూపంలో కేవలం విశ్వాసం అంటారు అంతే. ఏ మతంలో ఉన్నదైనా విశ్వాసమే. నేను మొన్న హైందవుడైనా మీకు దగ్గర మిత్రుడైనా నేను లలిత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆయనే అన్నాడు, దేవుడు అనేది విశ్వాసం కాదు, క్రిస్టియానిటీలో కావచ్చు ముస్లింలో కావచ్చు వాళ్ళందరూ చేసేది విశ్వాసం, మాది నిజం అని అన్నాడు. యాక్చువల్లీ ఈ రకమైన పాయింట్ ఆయన రైజ్ చేయలేదు, మీరు రైజ్ చేశారని నేను అడుగుతున్నాను. అనుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక హిందువుగా నేను నమ్మే దేవుడే సత్యం అని నేను నమ్ముతాను. కాకపోతే నేను బయటకు వచ్చి మతం బయటకు వచ్చి ఒక న్యూట్రల్ పాయింట్లో ఉండి మాట్లాడాలి అంటే కనుక అందరివి విశ్వాసాలే అంటాను. కానీ ఒక హిందువుగా నేను నమ్మేదే సత్యం, ఇది కరెక్ట్. ఇప్పుడు లలిత్ గారు ఒక హిందూ స్థానంలో ఉండి మాట్లాడినప్పుడు ఆయన నమ్మేది సత్యం. నేను బయటకు వచ్చినప్పుడు చెప్తున్నాను, అంటే న్యూట్రల్గా ఉండి మాట్లాడితే ఓకే. అంటే మీరు చెప్పిన పాయింట్ మెచ్యూర్డ్గా ఉన్నది. బట్ ఒక అనాలిసిస్ చేసుకుంటే మరి ఈ దేవుడినే నమ్మాలి ఆ దేవుడినే నమ్మాలని ఏ బేసిస్ ప్రకారం నమ్మాలన్నా ఇక్కడ మనం లాజిక్ ఉపయోగించాలి. అంటే భగవంతుడు మనకు ఒక బుద్ధి విచక్షణ అనేది ఇచ్చాడు కదా. భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని అంటారు. అందులో ఒక్క మనిషికి మాత్రమే విచక్షణ, ఆలోచన, జ్ఞానం, తర్కం ఇవన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాటిని ఉపయోగించుకుని విచక్షణతో తర్కబద్ధమైనది న్యాయబద్ధమైనది నువ్వు ఆచరించాలి అని చెప్పి. ఇప్పుడు ఇన్ని మతాలు వచ్చినాయి అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని మతాలు ఒకే విధంగా చెప్పట్లేదు, భిన్న భిన్నంగా చెప్తున్నాయి. మరి ఇందులో ఏది సత్యం ఎలా పట్టుకోవాలి? ఒకటి నిజమైతే మిగిలినవన్నీ కూడా మానవ కల్పిత మతాలు అవుతాయి. ఇప్పుడు మనకి హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే మ్యాన్ మేడ్ రిలీజియన్స్ అనమాట. నేను ఒక 2-3 పాయింట్లు బేస్ చేసి ఒక వివరణ చెప్తాను. అది న్యాయబద్ధంగా ఉందా లేదా మీరు మీ ఒపీనియన్ చెప్పవచ్చు. ఓకే. ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక మతాన్ని లేకపోతే కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించాడు అనుకుందాం, కొన్ని ధర్మాలు చెప్పాడు. ఆ ధర్మాలు అనేవి ఎలా ఉండాలి? మేలు చేసే విధంగా, న్యాయం చేసే విధంగా, మంచి చేసే విధంగా, న్యాయబద్ధంగా ఉండాలి, సర్వమానవాళికి సమంగా వర్తించేదే ఉండాలి. కొంతమందికి పక్షపాతంగా న్యాయం చేసే విధంగా, కొంతమందికి అనుచితంగా వాళ్ళకి ప్రయోజనం కలిగించే విధంగా, కొంతమందికి అన్యాయం చేసే విధంగా ఉండకూడదు కదా. ఇప్పుడు మీకు హిందుత్వంలో చూసుకుంటే అందులో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, కర్మ సిద్ధాంతము, మనం మంచి చేస్తే పుణ్యం, చెడు పాపం చేస్తే దానికి సంబంధించిన ప్రతిఫలం, ఇవన్నీ కూడా మనం అనుభవించి తీరాలి. ఇది మొత్తం సర్వమానవాళికి వర్తిస్తుంది కదా. మీకు మిగిలిన 2 మతాలు తీసుకోండి, వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేదు. మా మతంలో ఉన్నవాళ్ళు స్వర్గానికి పోతారు, మా మతం కాని వాళ్ళు నరకానికి పోతారు. ఇవి బేసిక్ మూల సిద్ధాంతాలు. అసలు ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడతారు. ఈరోజు మత ప్రచారాలు చేస్తున్నా, మత మార్పిళ్ళు చేస్తున్నా వాళ్ళు మాట్లాడే పాయింట్ ఇదే. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు ఓటీటీలో స్క్విడ్ గేమ్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది, కొరియన్ వెబ్ సిరీస్. ఆ స్క్విడ్ గేమ్ ఏంటంటే అందరినీ ఒక దీవిలోకి తీసుకుపోతారు. ఈ స్క్విడ్ గేమ్లో ఏం చేస్తారంటే ఒక మాఫియా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ ఒక ముఠ జీవితం మీద ఆశలు వదిలేసుకున్న వాళ్ళు, లేకపోతే బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి మొత్తం ఒక దీవిలోకి తీసుకుపోతారు. ఎందుకు తీసుకుపోతారో అక్కడ వాళ్ళతో కొన్ని ఆటలు ఆడిస్తారు. ఆ ఆటలో విజేత అయిన వాడికి విపరీతమైన డబ్బు ఇస్తారు. కాకపోతే అందులో ఫెయిల్ అయితే రూల్స్ తప్పితే చంపేస్తారు. ఓకే. చాలా క్రూయల్గా ఉంటుంది. అంటే రోజుకు ఒక ఆట ఆడిస్తారు. ఓకే. ఆ ఆటలో రూల్స్ బ్రేక్ చేస్తే వాడిని చంపేస్తారు. ఓకే. ఇలా చివరికి చంపుకుంటూ పోతే చివరికి ఒకటి మిగులుతాడు, వాడికి విపరీతమైన డబ్బు ఇచ్చి పంపిస్తారు. ఇది ఆట. అయితే ఇక్కడ కూడా ఒక న్యాయం ఏంటంటే, వాళ్ళు పాటించే ఒక న్యాయం ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు. అంటే ఒకటికి ఆ ఆట గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ముందే లీక్ చేయటం కానీ, లేకపోతే వాడికి ప్రయోజనం కలిగే విధంగా వాడిని ముందు పెట్టడం, ఇట్లా ఏమన్నా అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారు.
న్యాయబద్ధంగా ఆడాలి. ఉమ్. ఇది క్రూయల్గా ఉన్నప్పటికీ అందులో ఒక న్యాయం ఉంది కదా. మీకు ఇప్పుడు యేసు మతం తీసుకోండి, యేసు మతం కూడా చాలా క్రూయల్, ఈ స్క్విడ్ గేమ్ లాగా చాలా క్రూయల్గా ఉంటుంది. మీరందరూ రన్నింగ్ రేస్లో ఉండండి, అందరూ పరిగెత్తుకుంటారండి, చివరికి మా యేసు మతంలో మిగిలిన వాళ్ళనే నేను బ్రతికే పరలోకం తీసుకెళ్తే మిగిలిన వాళ్ళని చంపేస్తాను అంటాడు. అవునా కదా. స్క్విడ్ గేమ్లో ఎలా అయితే రూల్స్ తప్పితే వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా ఉండి చంపేస్తున్నారు, ఇక్కడ కూడా యేసు మతంలో లేని వాళ్ళని చంపేస్తాను అంటున్నాడు. ఎక్కడ చంపేస్తాను అంటున్నాడు, చంపడు కదా అని మీరు అనొచ్చు. చంపడు కాదు, చంపడం కంటే పెద్ద శిక్ష ఏంటంటే నరకానికి పోదు. నరకంలో వేస్తాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదంట, కోట్ల సంవత్సరాలు మలమలా మాడుతూ ఉంటారు. అది చావు కంటే భయంకరం, చాలా క్రూయల్ అది. అయితే పోనీ అందరికీ మరి సమాన అవకాశాలు ఇచ్చారా అంటే అక్కడ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బై బర్త్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, ఒక పాస్టర్ కొడుకుగా పుట్టాను అనుకోండి. నేను యేసు మతంలో ఉండటం నాకు చాలా ఈజీ, ఎందుకంటే నేను ఆ మతంలో పుట్టి పెరిగాను, మా తల్లిదండ్రులు అందులో నన్ను పెంచుతారు, సర్వైవ్ అవుతారు. ఆటోమేటిక్గా నేను క్రైస్తవ మతంలో ఉంటాను. అలాగే మీరు ఒక సాంప్రదాయబద్ధమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనుకోండి, చాలా కట్టుదిట్టమైనటువంటి ఆచారాలు పాటించే కుటుంబంలో పుడితే మీరు మీ సాంప్రదాయాలని మీ మతాచారాలను వదిలేసుకుని యేసు మతంలో రావడం అంత ఈజీనా? కాదు, చాలా కష్టం. కష్టం కదా. మరి మిమ్మల్ని ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించింది ఎవరు? నన్ను ఈ పాస్టర్ కొడుకుగా పుట్టించింది ఎవరు? దేవుడే కదా. దేవుడే మిమ్మల్ని చాలా అంటే ఆ యేసు మతానికి విరుద్ధమైన మతంలో విరుద్ధమైన స్థానంలో పుట్టించి, నన్నేమో యేసు మతానికి చాలా దగ్గరగా యేసు మతంలోనే పుట్టించి, చివరికి యేసు మతంలో మిగిలిన వాడిని నేను రక్షిస్తాను, లేకపోతే మిగిలిన వాడిని నరకంలో వేస్తాను అంటే ఇది స్క్విడ్ గేమ్ కంటే దారుణంగా ఉందా లేదా? ఇదే ప్రశ్న నేను అడిగితే దానికి ఒక థీసిస్ కూడా చెప్పిండు ఒక పాస్టర్. ఏం చెప్పాడు? ఏమన్నాడంటే, ఆదాము అని ఇద్దరు వాళ్ళు దంపతులు ఉంటే వాళ్ళు ఏదో పండు తినకు అంటే తిన్నందుకు అది వాళ్ళకు పాపం అయిందట. దాని కర్మంగానే మనుషులు క్రమేపీ పెరుగుతూ తప్పులు చేస్తూ కులాలు మతాలు హిందూ మతం ఇవన్నీ సృష్టించుకొని అట్లా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారట. ఇప్పుడు ప్రపంచంలో కులాలు మతాలు ఏర్పడ్డాయి. నేను హిందూ మతంలో పుట్టాలి నేను కోరుకుంటే నేను పుడతానా? మీరు క్రైస్తవ మతంలో పుట్టాలి మీరు కోరుకుంటే మీరు పుడతారా? వాళ్ళని ఆయా మతాల్లో పుట్టిస్తున్నది ఎవరు? ప్రపంచంలో మతాలు ఏర్పడ్డాయి, ఓకే, ఎందుకు ఏర్పడ్డాయి తర్వాత చూద్దాం. కానీ ఈ మతంలో వీడు పుట్టాలి ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? దేవుడే కదా. దేవుడే డిసైడ్ చేసినట్లు ఇప్పుడు మనిషే కదా. అంటే ఇప్పుడు నేను ఇంకొక కొత్త మతాన్ని సృష్టించిన, ఒక కొత్త దేవుడి పేరు చెప్పి నేనే సింహాద్రి అనే నేను ఒక మతాన్ని సృష్టించి నేను కొత్త మతాన్ని పెట్టి ఒక కొత్త దేవుడి పేరు పెట్టిన. నేను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలంటే ఇప్పుడు అది నేను పుట్టించినట్టయితే దేవుడు ఎట్లా పుట్టించినట్టయితే ఆ పిల్లల్ని? మీరు ఒక మతాన్ని తయారు చేస్తానా? నేను మతాన్ని తయారు చేస్తే ఇట్లనే మతాలు తయారు చేసిరు మనుషులు. మతాలకు కారకులు మనుషులే తప్ప దేవుళ్ళు కాదు అని ఒక పాస్టర్ చెప్పిండు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మతాలు మనుషులే తయారు చేశారు. సరే, ఇప్పుడు ఇస్లాము హిందుత్వం ఆ పాస్టర్ చెప్తున్న ప్రకారం ఇస్లాము హిందుత్వం మనుషులు తయారు చేశారు అనుకుందాం. ఈ హిందూ మతంలో కోట్ల మంది పుట్టారు. ఎవరు పుట్టించారు వాళ్ళని? మనుషులు. ఇప్పుడు నేను అనుకుంటే పుట్టాను హిందూ మతంలో, మీరు అనుకుంటే పుట్టారా? మిమ్మల్ని బై బర్త్ హిందూగా పుట్టించింది ఎవరండి? జనరల్గా అంటే మనిషి జన్యు ప్రకారం పుడతాం కదా. ఇప్పుడు అంటే హిందూ మతంలో పుట్టించేది కూడా దేవుడే అంటున్నారా మీరు? మరి దేవుడు కదా. వాళ్ళని చెప్పమన్నారు, పోనీ పాస్టర్ని అడగండి, సృష్టి చేస్తానేది ఎవరు? మనుషులకి జన్మనిస్తాను దేవుడా అవునా కాదా అని అడగండి. మా దేవుడే అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పుట్టిన తర్వాత మా యేసు మతాన్ని నువ్వు నమ్ముకోవాలని. అది అక్కడికి రావాలి. అట్లా వచ్చిరా? ఇప్పుడు నమ్ముకోవటం అంటే ఇప్పుడు మా ఇంట్లో నేను పుట్టి పెరిగినప్పుడు నాకు అమ్మా నాన్నలు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న అంటారు. సడన్గా ఇంకెవడో వచ్చి ఇది ఈయన నువ్వు నాన్న అని పిలువు, ఈయన నువ్వు అమ్మ అని పిలువు అంటే నేను ఎట్లా పిలుస్తాను వాళ్ళని? అలాగే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన సంప్రదాయాలు రిలీజియన్ ఒకటి ఉంటుంది. సడన్గా ఇంకోటి వచ్చేసి నా మతంలోకి రండి అంటే ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనం లాజికల్గా అనాలిసిస్ మీరు అన్నట్టే అప్లై చేసుకుందాం. సరే, ఇప్పుడు నిజంగా క్రైస్తవ దేవుడే ఉంటే, జీససే ఉంటే, ఆ ప్రభువే ఉంటే ఇంతమందిని ఎందుకు పుట్టించండు? మరి హిందూ మతంలో ఇన్ని కోట్ల మంది అని అంటున్నారు కదా. ఒక పాయింట్, అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వట్లేదు. సో అందరిని పుట్టిస్తే ఒకే విధమైనటువంటి స్థితిలో పుట్టిస్తే వీళ్ళందరూ అప్పుడు ఆ రన్నింగ్ రేస్ మొదలు పెట్టాలి. నువ్వు చివరికి యేసు మతంలో ఎవడు మిగులుతాడో వాడు నువ్వు రక్షించు, లేకపోతే ఏదో ఒక దిక్కుమాల రూల్ పెట్టుకో. అసలు బై స్టార్టింగ్ పాయింటే నువ్వు సమానమైన న్యాయం పాటించట్లేదు. కొంతమందిని అక్కడ పెడుతున్నావు, కొంతమంది ఎక్కడ పెడుతున్నావు, కొంతమంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు పేదవాళ్ళు దొంగలు ఎంతోమంది ఎన్నో రకాలుగా పుట్టించి ఇక్కడికి వచ్చిన వాళ్ళని చివరికి నువ్వు ఫిల్టర్ చేసేస్తానంటే అది అన్యాయం కదా. ఇది మతం మారడం, మతంలోకి రావడం వరకు ఇది అప్లికేబుల్. అంతవరకు అయితే మీరు అన్నట్టు ఓకే, ఏకీభవించవచ్చు. నిజంగా దేవుడి పరంగా ఈ శక్తి పరంగా చూసుకుంటే మరి క్రైస్తవ్య మతంలో పుట్టిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది కదా ఈ ప్రపంచంలో. క్రైస్తవంలో పుట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, మతం మార్చబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది.
అంటే మీరు దేనికంటే ఎప్పటి నుంచి వెళ్ళి మార్చబడుతుంది మీరు అన్నట్టు? ఫస్ట్ పాయింట్, మీరు దేనికంటే సంఖ్య ఎక్కువ అంటున్నారు? హిందువుల కంటే కూడా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ఓవరాల్గా ఈ ప్రపంచంలో చూసుకుంటే హిందువుల కంటే ఎక్కువ. హిందువుల కంటే ఎక్కువ. కానీ నిజంగా హిందూ దేవుడే మీరు అన్నట్టే ఒక పరమాత్మే నిజమైతే ఇంతమంది భక్తులు అట్లెట్లా పుడుతున్నారు? ఈ సంఖ్య మేజర్గా ఉండాలి కదా పరమాత్మ నిజమైతే. దీనికి బైబిల్లోనే యేసు ఒక సమాధానం చెప్తాడు. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది, నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, దాంట్లో అనేకులు ప్రవేశిస్తారంటాడు. సత్యాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అంటాడు. ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ముందే శ్రీకృష్ణుడు చెప్పాడు, తర్వాత వేసి కాపీ కొట్టాడని తెలియదు. నన్ను కనుగొనడానికి, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలో ఒకానొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. అలా ప్రయత్నించే వాళ్ళు కూడా కొందరే, కోటాను కోట్ల మంది ఉంటారు. కానీ అందులో కొన్ని వేల మంది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వేల మందిలో ఒకడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రయత్నించట్లేదు కాబట్టి ఇది సత్యం అనలేంగా. సత్యాన్ని తెలుసుకోగలిగేది తక్కువ మందే, ఫిల్టర్ అవుతారు కదా అబద్ధం వైపుకి. ఇప్పుడు నిజం లేచి బట్టలు దొడుకునే లోపు ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుందని ఒక సామెత చెప్తారు. మీకు ప్రపంచంలో పర్టికులర్గా ఈ కలియుగంలో మోసాలు, అబద్ధాలు, కల్పితాలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. ధర్మం ఒక వంతు ఉంటే అధర్మం 3 పాదాలతో నడుస్తుంది, కలియుగ ధర్మం అని చెప్తారు. అదే కదా జరుగుతుంది. కాబట్టి తక్కువ మంది నమ్ముతున్నారు, తక్కువ మంది తెలుసుకోగలిగారంటేనే సత్యమనే ఒక మనం విశ్లేషణ చేయాలి. అట్లా అట్లా వచ్చేది అర్థమైందా? అందుకే సత్యం అంటున్నా. ఇది నరకానికి పోయేవాళ్ళు అనేకులు. ఇప్పుడు సరే చెప్పండి, ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ యొక్క బాప్తిజం తీసుకోకపోతే, యేసును ప్రభువుగా కొలవకపోతే నరకానికి పోతాడు అని. హిందూ మతాలను, హిందూ దేవుళ్ళను గౌరవించకపోతే, హిందూ దేవుళ్ళని నమ్మకపోతే మిగతా వాళ్ళు కూడా నరకానికి పోయే అవకాశాలు ఉంటాయా? అట్లా అని ఎక్కడా లేదు, నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే హిందుత్వం యొక్క తాత్విక ధోరణి ఆ విధంగా ఉండదు. మనకి భగవద్గీత పరమ ప్రామాణికం అందరికీ. అందులో శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి? ఎవరైనా సరే అన్య దేవతలని పూజించదలిచినచో అతనికి ఆ దేవత మీద శ్రద్ధ కుదురుకునే విధంగా నేనే చేస్తానంటాడు. అదే బైబిల్లో వేరే దేవతను పూజించి చంపేస్తానంటాడు, రాళ్లతో చావగొట్టను అంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? అతనికి ఆ శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానంటాడు. మళ్ళీ అతను అక్కడికి వెళ్ళి ఏం కోరికలు కోరుతున్నాడో ఆ కోరికలు నెరవేరే విధంగా, అతనికి ప్రతిఫలం వచ్చే విధంగా ఆ దేవత ద్వారా నేనే నా యొక్క అనుగ్రహాన్ని ఇస్తాను అని కూడా చెప్తున్నాడు. ఓకే. వాడు పూజిస్తే చంపేస్తాను అనే ధోరణి హిందుత్వంలో ఉండదు. ఓకే. కాకపోతే ఒకటి చెప్పాడు, అంటే ఈ కామ్య కర్మలతో లేకపోతే కోరికలతో దేవతల్ని ఆశ్రయించేవాళ్ళు ఆ యొక్క దేవతల లోకాన్నే పొందుతారు, అత్యున్నతమైనటువంటి నా పరంధామాన్ని చేరుకోలేరు అని చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా తిరిగి వచ్చే లోకాలు. 14 లోకాల్లో సత్యలోకం వరకు, బ్రహ్మలోకం వరకు కూడా అన్ని తిరిగి వచ్చే లోకాలు ఉన్నాయి. అంటే జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. కానీ పరంధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు, మోక్షాన్ని పొందినవాడు. కాబట్టి ఈ దేవతలను ఆశ్రయించే వాళ్ళు ఈ జన్మచక్రంలో పడి తిరుగుతూ ఉంటారు, కోరికలు నెరవేరుతాయి, పూజించవచ్చు. మీరు అంటున్నట్టు అంతిమానికి కానీ మోక్షాన్ని పొందలేరు. అది శ్రీకృష్ణుని పరతత్వాన్ని పట్టుకున్నప్పుడే. ఓకే. మోక్షం అంటే అక్కడే ఉంటుంది, అక్కడేం లేదు. జన్మరాహిత్య మోక్షం అంటే ముక్తి. ముక్తి అంటే విడుదల. దేని నుంచి? ఇప్పుడు ఈ జన్మచక్రం అనేది ఒక జైలు అనుకుంటే ఈ జైలు నుంచి జీవుడికి విడుదల. ఇప్పుడు ఇది జైలు అన్నట్ట మనకు? నేను అడుగుతున్నా. అలాంటిదే, ఇంచుమించు అలాంటిదే జన్మచక్రం అంటే. మీకు ఇప్పుడు మీ అకౌంట్లో పాపము, పుణ్యము ఇవేవో ఉన్నాయి. వీటిని అనుభవించడానికి, వాటిని జీరో చేయడానికి మీరు ఈ జన్మ తీసుకున్నారు. మరి ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరు విడుదల అయిపోతారా అంటే మళ్ళీ కొత్తగా కొన్ని యాడ్ చేసుకుంటారు ఇందులో. మళ్ళీ పాపం పుణ్యం ఏదో ఒక మళ్ళీ క్రెడిట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు పోయిన జన్మలో ఉన్నాయి, క్లియర్ చేసుకోవడానికి వచ్చారు. ఈ జన్మలో మీరు న్యూట్రల్ అయిపోయి జీరో మెయింటైన్ చేస్తే పోయిన జన్మలో క్లియర్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటారు. ఈ కొత్తగా యాడ్ అయిన మళ్ళీ మీరు అనుభవించాలి. మరి ఇట్లా చేసేవాళ్ళు, దేవుడు ఇంత బాధలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు, అందరికీ పాపాలన్నీ దేవుడు తుడిపేసి మనుషులందరినీ సత్మార్గంలో, సత్ప్రవర్తనగా మంచి మార్గంలో నడిపించవచ్చు కదా పరమాత్మ. ఇవన్నీ ఎందుకు? ఈ కొట్లాటలు, ఈ అల్లర్లు, బాధలు, ఆ పాపాలు, పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి గారు అందరి అకౌంట్లో ₹1 వేసేయచ్చు కదా అని ఈజీగా చెప్పేసేయచ్చు. వేస్తే ఏమైంది? కానీ దానికి ఒక లాజిక్ నేను చెప్తా. అంత బడ్జెట్ లేదు, అప్పులలో ఉంది, మిగతా పనులకు అభివృద్ధికి వాడాలి. సరే, నిజంగా దగ్గర కూడా వేయగలిగే స్థితి ఉంది. దేవుడి దగ్గర లిమిట్ ఉంటుందా?
లేదు, నేను మోదీ గారికి శక్తి ఉందా లేదా అని మాట్లాడు, నిజంగా వేయగలిగే స్థితి ఉందనుకుందాం, వేసారు అనుకుందాం, ఏమైద్ది? అందరూ బాగుపడిపోతారా? ఆ ₹1 ఆ రోజుతో సమస్యలు తీరిపోతాయా? తీరిపోవు కదా. మళ్ళీ ఆ ₹1 తర్వాత మళ్ళీ యుద్ధాలు, మళ్ళీ గొడవలే, మళ్ళీ ఒకడినొకడు మోసం చేసుకోవటమో లేకపోతే దురాశలో స్వార్థాలు అన్నీ. ఎందుకంటే ఇక్కడ ఆపేటోడు ఉండడు, అనేటోడు ఉండడు, చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు, డబ్బు వచ్చిన తర్వాత అహము అన్ని బలుపు కానీ మీరు అంటున్నట్టు మోక్షానికి రీచ్ అయిన తర్వాత దేవుడే అక్కడ హై కదా, ఇంకేమీ ఉండదు కదా. మోక్షానికి వెళ్ళటం అనేది భగవంతుడు పక్షపాతంతో కొందరిని తీసుకెళ్లిపోవటం, కొందరిని ఆపేయటం ఉండదు. మరి రీజన్ ఏమై ఉంటది? మన అర్హతతో దాన్ని సాధించుకోవాలి. మన అర్హత ఆ స్థితికి తీసుకెళ్ళాలి. తిరిగి అర్హత అక్కడికే వస్తుంది కదా, ఏదైతే బైబిల్ ఖచ్చితంగా. మీకు క్వాలిఫికేషన్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లి పీజీలో పడేడు. సో ఇది అది రెండు ఒకటే. ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే క్రైస్తవులు ఏ రకంగా అయితే బాప్తిజం తీసుకుంటే ప్రభువును మొక్కితేనే పరలోకానికి పోతారు అని వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారో, ఒక చిట్ట చివరి స్టేజ్లో దేవుణ్ణి కోరికలు కోరుకోకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై నమ్మినప్పుడే అర్హులై వాళ్ళప్పుడు అట్లే చెప్పారు. చిన్న తేడా ఉంది, మీరు గమనించాలి. ఇప్పుడు క్రిస్టియానిటీలో అందరికీ సమాన అవకాశాలు లేవన్న పక్షపాతం ఉంది. కొంతమందికే ప్రయోజనం కలిగించే విధంగా ఉంది ఆ సిద్ధాంతం. కానీ హిందుత్వం అలా కాదు, ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని చేరుకోగలుగుతాడు. ఎవడి మీద పక్షపాతం లేదు, ఎవరికి అన్యాయం లేదు. ఇది దైవికమైంది. ఇప్పుడు మనిషి పెట్టిన దాంట్లో లోపాలు ఉంటాయి, కొంతమందికి అన్యాయం జరిగింది. కానీ దేవుడు పెట్టిన దాంట్లో ఎవరికి అన్యాయం జరగదు. మీకు ఒక క్రిస్టియానిటీలో ఉన్న వారికి అన్యాయం జరిగినట్టే కదా. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు హిందూ దేవుళ్ళను మొక్కరు, మీరు అన్నట్టు అసలు హిందూ దేవుళ్ళను మొక్కాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాళ్ళ యొక్క కర్మ. ఒక్క క్వశ్చన్ అండి, మీరు అంటున్న స్ట్రైట్ గా నాకు ఆన్సర్ చెప్పండి. మీరు అంటున్నట్టు మోక్షానికి చేరుకోవాలంటే ఒక మానవుడు ఏం చేయాలి? ఒక నాస్తికుడు కూడా మోక్షానికి వెళ్ళగలడు. నాస్తికుడు కూడా కర్మరాహిత్య స్థితిలోకి వెళితే, అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని చేశాను, ఈ మంచి పని నేను చేశాను నేను ఫీల్ అయితే ఆ కర్మ ఫలం నాకు వచ్చేసింది. ఇది కర్తవ్యంగా చేశాను, ఇది నేను నిమిత్త మాత్రుడిని, నాతో భగవంతుడు చేయించుకున్నాడు, లేకపోతే ఈ చేసే అవకాశం నాకు వచ్చింది అని నిమిత్తంగా ఆ కర్మ చేసేసి అక్కడతో ఒక నమస్కారం పెట్టుకుని ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ ముందుకెళ్ళిపోయి మన పని మనం చేసుకుంటూ, అంటే కర్తవ్యంతో మనం కర్మలు చేసుకుంటూ పోతే, అంటే ఏమీ ఆశించకుండా తన పని తాను మంచి చేసుకుంటూ పోతే మోక్షానికి అట్లా కూడా చేరుకోవచ్చు మీరు చెప్తున్నట్టు. అదే చెప్తుంది. మీరు పని చేసిన తర్వాత ఆ పని ఫలితం మీకు కావాలని కోరుకుంటే మీకే వచ్చేసింది. వచ్చిన తర్వాత మీ అకౌంట్లో పడిన తర్వాత దాని ఫలితాన్ని మీరు అనుభవించాం. మళ్ళీ అది జీరో అవ్వాలంటే మీకు పుణ్యం మీ అకౌంట్లో పడింది, ఒక సుఖం ఒక సంతోషం అనుభవిస్తే ఆ పుణ్యం కరిగిపోద్ది. ఆ పుణ్యం కరగకుండా మీరు మోక్షానికి వెళ్ళలేరు. అలాగే ఒక చెడు పని చేశారు, పాపం మీ అకౌంట్లో పడింది, ఒక దుఃఖమో ఒక బాధో అనుభవిస్తే ఆ పాపం కరిగిపోద్ది. ఇలా ఈ మొత్తం జీరో అయిపోతే మీ అకౌంట్ ఖాళీ అయిపోతే అప్పుడు మీరు జన్మరాహిత్య స్థితికి వెళ్తారు. ఇందులో స్పెసిఫిక్ గా దేవుణ్ణి మొక్కి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి భగవంతుడి యొక్క సహకారాన్ని మనం అర్థించాలి. ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు, అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు, మనిషికి సింబాలిక్గా. ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు, కర్మ, తను కర్మలు చేసి ముసలి చేతిలో చిక్కాడు. అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు. తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు. అప్పుడు భగవంతుడిని పిలిచాడు. భగవంతుడు వచ్చి చక్రంతో అతని ఖండించి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుడిని ఉద్ధరించాడు. అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము. ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి మొసలని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే, నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు. కానీ అది సాధ్యం కాదు, నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, భగవంతుడు నన్ను శరణు పొందాలి, శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు. అది హిందుత్వం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు, ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు, ఏమి ప్రతిఫలం ఆశించకుండా, తిరిగి ఏమి కోరుకోకుండా తాను మంచి చేసుకుంటూ పోయి 10 మంది కడుపు నుండి 10 మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసు ప్రభువును మొక్కుతూ ఉన్నాడు. ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు. ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా?
ఇప్పుడు మోక్షం అనేది నిజంగా అతను నిస్వార్థమైన బుద్ధితో చేశాడా అనే దాని క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన నిస్వార్థమైన బుద్ధితోనే నిస్వార్థమైన బుద్ధితో అంటే కానీ మీరు అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు, మొక్కలేదు, కొలవలేదు, ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ములా ప్రకారం ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు దేవుని మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంతా చేస్తే ఇప్పుడు ఆ యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే. యేసు రూపంలో కూడా శ్రీకృష్ణుడే. అంటే అతను నిజంగా అంత నిస్వార్థ బుద్ధితో చేస్తుంటే గనక అతన్ని యేసు రూపంలో అనుగ్రహించేది శ్రీకృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీత ఆయన చెప్పాడు. యేసు రూపంలో ఉన్నది కూడా శ్రీకృష్ణుడే. యేసు రూపంలో వాళ్ళ కోరికలు తీర్చేది కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్ ఇది. యేసు రూపంలో అంటున్నా, యేసు రూపంలో అదే యేసు శ్రీకృష్ణుడు అంటున్నాను. అదే యేసు రూపంలో ఉండి కూడా వాళ్ళని అనుగ్రహించేది శ్రీకృష్ణుడే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాతృ హృదయం ఉంటుంది పరమాత్మకి. మీ చిన్నప్పుడు కథ చదువుకునే ఉంటారు కదా, ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ అంటే రాజు 2 ముక్కలు చేసేయమంటాడు. సొంత తల్లి ఏమో అయ్యో చంపొద్దు, ఆమెకి ఇచ్చేసేయండి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది. మారు తల్లి ఏమో చంపేయండి, 2 ముక్కలు చేసేయండి. అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు, వీడు నాకు దక్కినా దక్కకపోయినా, అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు, వాడు క్షేమంగా ఉంటే చాలు, వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు. మారు తల్లి ఏమనుకుంటుంది, నన్ను నమ్మకపోతే నేసేస్తానంటాడు, నా మతంలో రాకపోతే 2 ముక్కలు చేస్తానంటాడు. అంటే ఆడు కన్న తండ్రి కాదాడు, మాతృహృదయం లేదు వాడికి. నీకు అర్థమైందా? ఈ విషయాలు బాగానే ఉన్నాయి. మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు, ఈశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయుడు, రాముడు, ఇట్లా దుర్గమ్మ, రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్టదైవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా. ఈ దేవదేవతలందరూ కూడా నిజమేనా? మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా? పరమాత్మ యొక్క అవతారాలు. పరమాత్మ యొక్క అవతారాలు. ఎట్ ఏ టైము ఎప్పుడు కూడా 2 అంటే 2 దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ? ఉన్నారు. పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తగలుగుతాడు. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒకరికొకరు ఎదురుగా మాట్లాడు. ఒక పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తుతుంది. పరమాత్మకు ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు. సర్వశక్తిమంతుడు ఏంటంటే ఒకేసారి నువ్వు 2 రూపాలతో ఉండగలడు, నిరాకారుడిగా ఉండగలడు, సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా. ఇప్పుడు శ్రీకృష్ణుడు 16,000 మందిని వివాహం ఆడాడు అంటారు. ఎలా 16,000 మందిని వివాహం ఆడాడు? ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు, 16,000 రూపాలు ధరించి 16,000 మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు. అది పరమాత్మ యొక్క శక్తి. సర్వశక్తిమంతుడు కదా. ఓకే. కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు. ఓకే. అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు. అంటే ఇప్పుడు దుర్గమ్మ, ఎల్లమ్మ, ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండవు శక్తులు, పవర్లు అని, అంతేనా? ఉంటాయి శక్తులు, ఎందుకుండవు? అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకుందాం, ఈశ్వరుణ్ణి. చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి 3 కళ్ళు, 3వ కళ్ళు తెరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది, ఈ రకంగా అంటుంటారు. మరి ఇవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం, అది ప్రమాణం. ఏది చెప్పినా అది నిజం. ఈశ్వరుడికి 3 కళ్ళు అనేది నిజమేనా? అయి ఉండొచ్చు. శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి నిజమే. ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మి తీరుతాను. నాకు శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో, అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు. అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం అని నమ్ముతాను. ఓకే. ఇప్పుడు శాస్త్రంలో తలరాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా? బుద్ధి కర్మానుసారే అని అంటారు. అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు, ఒక మనిషి ఎట్లా బ్రతకాలో, ఎట్లా మెలగాలో, పిన్ టు పిన్ ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్ని కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు. నిజంగా అట్లా రాత రాస్తారా? ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కడి నుదుటి మీద రాసుకుంటూ కూర్చోడు ఆయన. ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నామండి. ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా? ఉన్నది. నాకు ఒక అకౌంట్ ఉంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మార్క్ జోకర్బర్గ్, ఒక టీం అనుకుందాం. మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో, లేదు నేను పెట్టిన పర్టికులర్గా ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి, లేదా నేను నా అకౌంట్ డీయాక్టివేట్ చేసుకోవాలంటే
అలా డియాక్టివేట్, లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి. ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా కదా. అవును. మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ని ఇలా చేయాలి, ఇలా ప్రతి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడా? చేయడు కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్లో కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం అకౌంట్లు నడుస్తున్నాయి. దేవుడు కూడా మానవ అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సిస్టంలో ఈ కోట్ల జీవరాశులు అన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలే, జంతువులకు, చెట్లకు అన్ని కూడా దేవుడు సృష్టించినాయి. అంతే కదా. ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు, ఏనుగు, సర్పము ఇవి కూడా ముక్తిని పొందాయని ఉంది. ఒక మనిషి మాత్రమే, అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు. ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించాడు, మొత్తం అనుభవించమన్నాడు, అన్నిటిని చంపుకు తినమన్నాడు, మొత్తం నాశనం చేయమన్నాడు. ఇట్లా చెప్పాలా హిందుత్వం. నువ్వు బ్రతుకు, మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు. అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది. హిందుత్వం ఎందుకు బాగుండాలని అంటే, ప్రళయం, ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి. లేకపోతే ఈ పాషాండ మాతలు వస్తే మొత్తం ప్రపంచం నాశనం, ప్రకృతి నాశనం, వినాశనమే. ఎందుకంటే మ్యాన్ మేడ్ రిలీజియన్స్ కదా. వీళ్ళకి ఇప్పుడు మనిషి తయారు చేసే మతాలు ఏమంటే వాడి స్వార్థమే ఆలోచిస్తాడు, లోక కళ్యాణం గురించి ఆలోచించడు. అది ఒక వ్యాపారం లాంటిది. వాడి వ్యాపారంలో వాడు ఎలా గెయిన్ అవ్వాలి, వాడి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి, ఇది మాత్రం ఆలోచిస్తాడు. ఇవి లోకాన్ని నాశనం చేస్తాయి. భగవంతుడు ఏం ఆలోచిస్తాడు? లోక కళ్యాణం గురించి ఆలోచిస్తాడు. ఒక వ్యక్తికి ప్రయోజనం కలిగించడం లక్ష్యం కాదు. అందుకని సర్వమాన హితం, సర్వజీవులకి హితాన్ని కలిగించేది హిందుత్వం మాత్రమే. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మ్యాన్ మేడ్ రిలీజియన్స్ అని అన్నారు కదా. అసలు భగవంతున్నే, అంటే దేవుణ్ణే, గాడ్నే మ్యాన్ మేడ్ చేశారు వీళ్ళంతా కూడా. వీళ్ళు మనుషులు సృష్టించినదే. దేవుడి పేరు చెప్పి హిందువులో కొందరు, అందులో మీ పేరు కూడా చెప్పిండ్రు, పాస్టర్లో కొందరు, అందులో మీ మిత్రులు కూడా ఉన్నారు, ఇంకొందరు బాబాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దేవుడి పేరు చెప్పి యూట్యూబ్ ఛానళ్ళలో కావచ్చు, జనాల్లో కావచ్చు, గుడ్డిగా దేవుడిని నమ్మే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కమాస్తున్నారు అనే ఒక ఆరోపణ మీ మీద ఉంది. ఎవరు చేసే ఆరోపణ? అలా చాలా మంది నాస్తికులు అంటూ ఉన్నారు. నాస్తికులు పాస్టర్లు అంటూ ఉంటారు కదా కొంతమంది. నాస్తికులు ఎవరు కొత్తగా మళ్ళీ ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. మా మీద విమర్శలు చేస్తున్నారు. నేను కలిసి ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా పర్టికులర్గా మీ పేరు చెప్పకుండా, అంటే నాతో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, వీళ్ళందరూ కూడా ఒక నాటకం, దేవుడి పేరు చెప్పి డబ్బులు దండుకునే ఒక బ్యాచ్ అని మిమ్మల్ని అన్నారు. అంటే పర్టికులర్గా మిమ్మల్ని కాదు, మొత్తం అందరినీ రుజువు చేయమనండి. మేము ఎప్పుడైనా సరే దేవుడి పేరుతో మేము ధనం తీసుకున్నట్లుగా ఒక్క చోట ఎక్కడ జరిగిందో రుజువు చేయమనండి. ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు. మేము దేవుడి పేరుతో ఎప్పుడు డొనేషన్స్ అడగలేదు. మీరు కనుక మా ఛానల్ చూస్తే మేము ఎప్పుడైనా డొనేషన్స్ అడిగితే, మేము ఈ దేశాన్ని రక్షించుకునే పనిలో ఉన్నాం, దానికోసం మాకు ఆర్థిక సహకారం అవసరం, ఇది మేము చేసే పని కరెక్ట్ అనిపిస్తే, ఇది అవసరం అనిపిస్తే మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతాం తప్ప దేవుడి పేరుతో మేము ఎప్పుడు డొనేషన్స్ తీసుకోవాలి. హిందుత్వాన్ని రక్షించుకోవటం అంటే అంతిమంగా భారతదేశాన్ని సంరక్షించుకోవటం. మీరు చూసుకోండి, ఎక్కడైనా మా వీడియోస్లో అలా ఉన్నాయని చూసుకోండి. కానీ మీకు చాలా వీడియోలు నేను చూపిస్తాను, బైబిల్ పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి అమాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగే వీడియోలు ఎన్ని ఉన్నాయి పాస్టర్లు. ఇప్పుడు ఎవరైనా సరే మతం పేరుతో మోసం చెప్పు తీసి కొట్టండి వాడిని నేనేం భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్. అన్ని మతాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, కానీ మతమే చెడ్డది, కొన్ని మతాలే చెడ్డయి అంటున్నాను నేను. అర్థమైందా? హిందుత్వం చెడ్డది కాదు, హిందుత్వంలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ కొన్ని పాషాణ అసలు ఆ మతాలే చెడ్డయి. అది మొత్తం లోకానికే ప్రమాదం. మొత్తం మతం అంతా కూడా ప్రమాదం. అది బైబిల్ నిర్వచనం ఇచ్చింది కదా, వీళ్ళు విశ్వాసులు గొర్రెలని. మీ బైబిల్ మిమ్మల్ని అంటుంది కదా, మిమ్మల్ని ఆ పేరుతో పిలవచ్చా అంటే, సరే పిలుచుకోమనే వాళ్ళు కొంతమంది, అట్లా పిలుస్తావు, మమ్మల్ని మేము పిలుచుకుంటాం, నువ్వు పిలవకూడదు అనేవాళ్ళు కొంతమంది విచిత్రంగా చెప్తారు. సరే మీ బైబిల్ మీరు గొర్రెలు అంటది కాబట్టి మనం గొర్రెలు అంటే తప్పులేదు. అప్పుడు అందులో పుట్టడం నా తప్పు కాదు, అందులో పోతే నా తప్పు అయింది. ఇప్పుడు నాకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చినప్పుడు నేను దాన్ని ఉపయోగించి అది అసత్యం అని తెలుసుకుని బయటకు వచ్చేసాను. అలా తెలుసుకోకుండా అందులోనే ఆ బురదలోనే కొట్టుకుపోతే నా తప్పైంది. అసలు హిందూ మతంలో ఈ రకంగా కుల విభేదాలు ఉండడం వల్లే, అంటే తక్కువ కులం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.